వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి మూవీ మ్యాక్స్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. రామ్ పోతినేని డబుల్ ప్రాజెక్ట్ తో స్పీడ్ పెంచేశాడా? అక్కినేని హీరో రీ ఎంట్రీ పై భారీ సస్పెన్స్. ఓటీటీ రూల్స్ వల్ల భారీ సినిమాలు స్టాప్ అవుతున్నాయా? సన్నీ లియోనీ కొత్త ప్రాజెక్టు పై ఇండస్ట్రీలో హాట్ టాక్. ఇండస్ట్రీలో ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం, ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు తన కెరీర్ లోనే పెద్ద టర్నింగ్ పాయింట్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టి స్పీడ్ పెంచేశాడట రామ్. ఈ రెండు సినిమాలు కూడా పూర్తి వేరియేషన్ లో ఉండబోతున్నాయని సమాచారం. ఒకటి యాక్షన్ డ్రామా అయితే ఇంకొకటి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారట. దర్శకుల ఎంపిక నుంచి కథల వరకు చాలా కేర్ తీసుకుంటున్నాడట రామ్. ఇలా ఒకేసారి రెండు ప్రాజెక్టులు ఉంటే రిస్క్ కూడా ఉంటుంది, కానీ అదే టైంలో భారీ రిజల్ట్ వస్తే కెరీర్ పూర్తిగా మారిపోతుంది. మరి రామ్ ఈ ప్లాన్ తో బ్లాక్ బస్టర్ కొడతాడా లేదా రిస్క్ తీసుకుంటాడా అనేది వేచి చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, అక్కినేని యంగ్ హీరో తిరిగి ఎప్పుడు వస్తాడనే డిస్కషన్. 3 సంవత్సరాలుగా స్క్రీన్ మీద కనిపించకపోవడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ పెరిగింది. కొత్త కథల కోసం టైం తీసుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని చెప్తున్నారు. ఈ సినిమా పూర్తిగా డిఫరెంట్ జానర్ లో ఉండబోతుందట. ఒకసారి రీ ఎంట్రీ ఇస్తే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట ఈ హీరో. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సిందే. మరి ఈ కంబ్యాక్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కొత్త రూల్స్ వల్ల భారీ సినిమాలు కాస్త కంగారు పడుతున్నాయట. స్క్రిప్ట్ స్టేజ్ లోనే కొన్ని ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ డీల్స్ కీలకమవుతుండగా ఇప్పుడు ఆ రూల్స్ మారడం వల్ల ప్రొడ్యూసర్స్ రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారట. ఇది టాలీవుడ్ ఫ్యూచర్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా అనే టాపిక్ హాట్ గా మారింది. మరి ఈ సిచ్యువేషన్ నుంచి ఇండస్ట్రీ ఎలా బయటపడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం సన్నీ లియోనీ కొత్త ప్రాజెక్టు గురించి. గ్లామర్ రోల్స్ తో పాటు కంటెంట్ బేస్డ్ క్యారెక్టర్స్ వైపు అవి మళ్ళీ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈసారి పూర్తిగా డిఫరెంట్ రోల్ లో కనిపించబోతుందని సమాచారం. ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె ఎంపికలు కూడా మారుతున్నాయనే టాక్. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ ప్రాజెక్టుతో ఆమె కొత్త ఇమేజ్ క్రియేట్ చేస్తుందా అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం, సినిమాల రిలీజ్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోతుందనే విషయం. ఓటీటీ థియేటర్ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంచాలో నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అదే సమయంలో కంటెంట్ మీద ఫోకస్ పెరుగుతుందని కూడా చెబుతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇకపై చిన్న సినిమాలు ఓటీటీకి, భారీ సినిమాలు థియేటర్లకు అన్న ట్రెండ్ ఫిక్స్ అవుతుందట. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో విషయం, టాలీవుడ్ లో కొత్త హీరోల ఎంట్రీ భారీగా పెరుగుతుందట. ఇండస్ట్రీలో ఇప్పుడు యూత్ కంటెంట్ డిమాండ్ పెరిగింది. కొత్త కథలు, కొత్త ఫేసెస్ కోసం దర్శకులు చూస్తున్నారట. దీంతో కొత్త హీరోలకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో కాంపిటీషన్ కూడా పెరిగింది. ఎవరు నిలబడతారు, ఎవరు మాయమవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం, ఒక భారీ సినిమా షూటింగ్ షెడ్యూల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందట. టీం మొత్తం గ్రౌండ్ లోకి దిగిపోయి రియలిస్టిక్ గా షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉండబోతున్నాయట. ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్టు పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అప్డేట్, టాలీవుడ్ లో ఇప్పుడు గ్యాంగ్స్టర్ కథల ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందట. ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. స్టోరీ కూడా చాలా ఇంటెన్స్ గా ఉండబోతుందని టాక్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, కిరణ్ అబ్బవరం కొత్త ప్రాజెక్టు పై పాజిటివ్ టాక్. వరుస సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడట ఈ హీరో. ఈసారి కంటెంట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్టు పై ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ సినిమా అతని కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.